వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ఈ మధ్య సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. ఎక్కడికెళ్లినా కెమెరామెన్ ను వెంట పెట్టుకొని వెళ్తున్నారు. అన్ని వీడియోలు తీయించుకుంటున్నారు. తర్వాత నీట్ గా ఎడిట్ చేయించుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలే ఇవి. రాజకీయ అంశాలపై తక్కువగా ఉంటాయి. ఈ మధ్య తన పొలాల్లోకి వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు, ఇప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. అయితే ఆయన ఇక్కడ రాజకీయ అభిప్రాయాలకు తావివ్వడం లేదు. తాను ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తున్నారు. అందుకే ఆయన వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి అంబటి రాంబాబు వెళ్ళొచ్చారు. వందే భారత్ లో వెళ్లి వస్తూ వీడియో తీశారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం గురించి గొప్పగా చెప్పారు. రుచిగా శుచిగా ఉందని ప్రశంసించారు కూడా. ప్రభుత్వం మారినప్పటి నుంచి సామాన్య భక్తులు చెబుతున్న మాటే ఇది. కానీ అంబటి రాంబాబు లాంటి కరుడు కట్టిన వైసీపీ నేత చెప్పడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేయడానికి, అక్కడేమీ జరగకపోయినా ఏదో జరిగిందని ప్రచారం చేయడానికి భూమన నేతృత్వంలో ఓ పెద్ద ముఠానే పనిచేస్తుంది. అలాంటి సమయంలో ఇలా అంబటి రాంబాబు కామెంట్స్ చేయడం అనూహ్యమే. కూటమి ప్రభుత్వం గురించి ఎవరైనా పాజిటివ్ గా చెప్తే జగన్ రెడ్డికి అస్సలు నచ్చదు. ఈ విషయం బయట వారి కన్నా వైసీపీ నేతలకు, ముఖ్యంగా జగన్ తో సన్నిహితంగా ఉండే అంబటి రాంబాబు లాంటి వారికి బాగా తెలుసు. అయినా ఆయన పట్టించుకోలేదు. తన అనుభవాన్ని తాను చెప్పేశారు. ఈ వీడియోను వైసీపీ నాయకులు, వారి మీడియా పట్టించుకోదు. కానీ టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులు మాత్రం వైరల్ చేస్తారు. ఇది జగన్ రెడ్డి వద్ద మైనస్ మార్కులకు కారణమవుతుంది. అయినా అంబటి రిస్క్ చేసేశారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కలుగులోకి పోతే పేర్ని నాని, అంబటి రాంబాబు మాత్రమే పార్టీ కోసం ఎదురు నిలబడి రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ గురించి అంబటి రాంబాబు తన కుక్క కూడా భయపడదని అంటున్నారు. ఇలా మాట్లాడే నేతను దూరం చేసుకుంటే జగన్ రెడ్డికి ఇక పేర్ని నాని మాత్రమే మిగులుతారు. అందుకే టీటీడీని పొగిడినా అంబటి రాంబాబు జోలికి జగన్ రారని అనుకుంటున్నారు.